సార్ మీరు ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు చూపించారు సార్? జబర్దస్త్ మీకు ఎంత పేరిచ్చిందో, దానివల్ల ఎంత లైఫ్ వచ్చిందో, అది ఎప్పటికప్పుడు మీకు అవకాశం అవసరం లేదు. బట్ ఇప్పుడు ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా సార్? కిరా కార్పి గారికి మీకు ఇంకాను? ఏం లేదు. అప్పుడు ఏంటంటే కన్న తల్లిలా అందులో ఎదిగి, అందులో మంచి పేరు తెచ్చుకుని, కిరా కార్పి అంటే ఎవడో తెలియని వాడు జబర్దస్త్ ద్వారా పెరిగి, అందులో పేరు తెచ్చుకొని, ఆ సంస్థను దూషించడం తప్పు కదా అని వాడిని మందలించానంతే. అతని మీద నాకు కోపం లేదు, అతని మీద ద్వేషం లేదు. ఆ మందలించిన దానికి తాను రివర్స్ కౌంటర్ చాలా స్ట్రాంగ్గా వేసాడు నాకు. నేను మళ్ళీ కెలకలేదు. వెళ్ళొచ్చు, ఆయన ఏదో అన్నాడు, మళ్ళీ నేనేదో అండి నేనేదో అన్నాడు, మళ్ళీ ఆయన ఎందుకది అశుద్ధం మీద రాయేస్తే మన మీదే పడుతుంది, మనకెందుకు, సైలెంట్గా ఉండడం బెటర్. సార్ బట్ శేషు గారి లైఫ్ స్టైల్ నాకు తెలుసుకోవాలి సార్. ఎందుకంటే 6-7 ఏళ్ళ కింద నేను ఎలా చూసానో అదే ఫేస్ కట్టు, అలాగే అదే ఆనందం, అదే ఉత్సాహం, అలాగే ఉన్నారు. శేషు గారి సీక్రెట్ ఏంటి? మెయిన్ సీక్రెట్ ఏం లేదు, ఆనందం తింటాను, మంచినీళ్ళు తాగుతాను. అయితే ప్రాతకాలాన లేవడం అలవాటు. ఇప్పుడు 4 గంటలకు లేస్తాను తెల్లవారుజాము. ఏ రోజైనా ఫోన్ ఎట్ ఎనీ టైమ్ యూ కెన్ చెక్, నా ఫోన్ నెంబర్ ఇచ్చేయి, హలో అని మాట్లాడతాను. అమ్మని ముసలోడు ఏంటి 4 గంటలకి లేచిపోయాడు అనుకుంటాం. అది అలా లేవడం వల్ల మనిషి హెల్దీగా ఉంటాడు, ఆరోగ్యవంతుడు. మన ఇప్పుడు పిల్లలకి ఏంటంటే యూత్కి అలవాటైంది 7:30, 8, 9 లేద్దాంలేరా అనే బద్ధకం. అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, మన హెల్త్ని పాడు చేస్తుంది. మనం పడుకోవడం కూడా పాపం వాడు లేవకపోవడానికి కారణం రాత్రి 1 గంట 2 సెల్ వచ్చి పడుకోవద్దంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సెల్లే. సెల్ లేనిదే పెళ్ళం లేకపోయినా పర్వాలేదు, సెల్ మాత్రం కంపల్సరీ ఉండాలి. రకరకాలు ఏవో నొక్కేస్తూ ఉంటాడు. ఫేస్బుక్ అనే సింబల్ ఎలా వచ్చిందో తెలుసా? ఈ సెల్ చూసేవాడు ఇలా ఉంటాడు, ఇలా వంగిపో ఉంటుంది మేడ. ఒరే ఫేస్బుక్ సింబల్ ఇది పెట్టేస్తే బాగుంటుందని ఆడు పెట్టేసినట్టున్నాడు. ఆ ఫేస్బుక్ సింబల్ రోడ్డు మీద ఎవడెళ్ళినా మేడలో వాలిపోద్ది, ఈ సెల్ ఎలా చూస్తూ కూర్చుంటాడు. అలా వెళ్ళిపోతున్నారు జనాలు.